నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ప్రత్యూష వ్లాగ్స్. ఇవాళ వీడియో ఏంటంటే తోటకూర అలసంద వడలు. దానికోసం అలసందలను నైట్ అంతా నానపెట్టుకున్నాను, లేదా ఒక 6 అవర్స్ నానపెట్టుకొని ఒక్క చుక్క వాటర్ లేకుండా మిక్సీలో పట్టుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం వాటర్ కూడా వేయకుండా మిక్సీలో పట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని పట్టుకోవాలి. దానిలోనికి కావాల్సినవన్నీ ఇప్పుడు కట్ చేసుకుందాం. 2 ఉల్లిపాయలు, చిన్న చిన్నగా కట్ చేసుకుంటే బాగుంటాయి. ఉల్లిపాయలు, కరివేపాకును కూడా ఫైన్గా కట్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, ఫైన్గా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇవన్నీ మనం ముందుగా మిక్సీ జార్లో పట్టుకున్న పిండిలోనికి ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర, అలాగే సన్నగా తురుముకొని కడిగి పక్కకు పెట్టుకున్న ఎర్ర తోటకూర వేసుకొని వడలు వేసుకుంటే చాలా బాగుంటాయి. రుచికి సరిపడా కారం, ఉప్పు, కారం బదులు మీరు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు, ధనియా పౌడర్ అన్నీ వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకుందాం. కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. కారానికి బదులు పచ్చిమిరపకాయలను కట్ చేసుకొని వేసుకోవచ్చు, కానీ నాకు కిడ్స్ ఉన్నారు కాబట్టి పచ్చిమిరపకాయలకు బదులు కారపొడి వేసుకున్నాను. వీడియోలో చూపిస్తున్న విధంగా పిండినంతా కలుపుకున్న తర్వాత ఇట్లా ముద్ద చేస్తే వచ్చేలాగుంటే వడలు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మీరు జోరుగా పట్టుకుంటే మాత్రం రాదు. ఇప్పుడు స్టవ్ మీద నూనె వేడెక్కిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా వడలు వేసుకోవడమే. ఆయిల్ అన్నది బాగా హీట్ అవ్వకూడదు, మీడియం ఫ్లేమ్ మీద వేడి చేసుకోవాలి. కళాయికి సరిపడా వడలు వేసుకోవాలి. వేసుకోగానే కలపకుండా ఒక 10 నిమిషాలు ఆగితే చూసారా నూనెలో ఉన్న బుడగలు తగ్గాయి. చూసుకుంటూ 2 పక్కల తిప్పుకుంటూ బాగా నూనెలో వేయించుకోవాలి. వర్షాకాలంలో వర్షాలు పడుతున్నప్పుడు ఈవినింగ్ ఇలాంటి స్నాక్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారా నూనెలో బుడగలు తగ్గిపోయాయి అంటే మన వడలు బాగా వేగాయని అర్థం. ఇప్పుడు తీసి పేపర్ వేసుకున్న గిన్నెలోనికి అవి వేసుకుందాం. అలసందలు ఆరోగ్యానికి చాలా మంచిది. ఎప్పుడు రెగ్యులర్గా వేసుకునే వడల్లా కాకుండా ఇలా కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఇంకా మిగిలిన పిండితో కూడా నేను వడలు వేస్తున్నాను.
వడలు వేయంగానే ఎప్పుడు వాటిని కలపద్దు. ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత కలపాలి. చూసారా ఎంత మంచి కలర్లో వేగాయో. గోల్డ్ కలర్ వచ్చేదాకా వడలన్నీ బాగా వేయించుకోవాలి. ఈ కలర్ వచ్చిన తర్వాత తీసేసి సర్వ్ చేసుకోవడమే. వేడి వేడి తోటకూర అలసందల వడలు రెడీ. ఇవి ఇలా అయినా తినచ్చు, లేదంటే నాటుకోడి కూర పులుసు కూర వండుకొని తింటే కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.